వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని పలు పాఠశాలలు, కార్యాలయాల్లో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాను ఎగురవేసి గీతాలాపన నిర్వహించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలతో సిద్ధించిన దేశంలో పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి అమల్లోకి తీసుకొచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ మహనీయులను స్మరించుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యాలాల్ గ్రామ సర్పంచ్ సిద్రాల సులోచన, మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, మండల పరిషత్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్తా, పిఎస్సిహెచ్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు ఉల్లాసాన్ని కల్పించడానికి ఆటలు నిర్వహించుకుంటూ, మీకు ప్రైజులు ఇచ్చుకుంటూ, మీకు పండుగ వాతావరణం కల్పించడానికి స్వీట్లు పంపిణీ చేస్తున్నటువంటి స్థానిక పెద్దలు గాండ్ల వీరన్న గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్ఎంసీ చైర్మన్ సాయిల్ గారికి, వీరన్న గారి కుమారులు వారికి కూడా, మరియు ఈ కార్యక్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకోవడం ఉంటున్నారు కాబట్టి వారికి కూడా, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటుంది ఉపాధ్యాయులకు మరియు పత్రికా మిత్రులకు, విద్యార్థులకు. వాస్తవానికి గణతంత్ర దినోత్సవం గురించి ఎందరో త్యాగదానుల ఫలం ద్వారానే ఈరోజు ఈ స్వాతంత్రాన్ని మనము తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇంతవరకు మాట్లాడిన మన ఉపాధ్యాయులు కానివ్వండి, మరియు 3 భాషల్లో కూడా మన విద్యార్థినులు చక్కగా మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడే మన విద్యార్థులు మంచి ప్రదర్శనలు ఇచ్చుకుంటూ వారి యొక్క నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. గతంలో మన యొక్క హై స్కూల్ 10th క్లాస్ స్ట్రెంత్ కొద్దిగా తక్కువ వచ్చిందని చెప్పేసి మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పొరపాటు ఈసారి కూడా మనము చేయకుండా ఎక్కువ శాతం విద్యార్థులు మనము పాస్ అయ్యే విధంగా మండలాన్నే మొదటి స్థానంలో, అన్ని స్కూళ్ళ కన్నా మన స్కూల్ని మొదటి స్థానంలో ఉంచాల్సిందిగా మనకి ఉపాధ్యాయులను కూడా వారికి మంచి విద్యను అభ్యసించే స్టాఫ్ ఉంది కాబట్టి వారందరూ కూడా మంచి విద్యను అభ్యసించి మొదటి స్థానంలో నిలబడతారని ఆశిస్తున్నాం. కాకపోతే గత ప్రభుత్వం ఈ స్కూళ్ళ అభివృద్ధికంటూ ఎన్నో నిధులు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే పురాతన స్కూల్ అయినా కానీ దానికి నిధులు సమకూర్చుకుంటూ మంచి వాతావరణంలో స్కూల్ను నడపడం కూడా జరుగుతుంది. కాకపోతే ఎన్ని నిధులు ఇచ్చినా ఏదో ఒక లోపం అంటూ ఉంటారు కాబట్టి పెద్దలు ఇక్కడ ఒక కిచెన్ షెడ్ కావాలని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మండల్ ఫండ్ కానివ్వండి, ఏదో ఫండ్ రూపాన దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం సార్ అని వారికి సభాముఖంగా చెప్పడం అంటే జరుగుతుంది. కాకపోతే అభివృద్ధి అనేది ఏదో రూపకంగా ముందుకొస్తుంది కానీ మనము విద్యను అభ్యసించేదే పెద్ద గొప్ప. మీరందరూ కూడా పెద్దలు చెప్పినట్లు వారి మాటలను దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా పూర్తి స్థాయిలో విద్యని అభ్యసించి స్కూల్కు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.